హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాక్ వరల్డ్. సో ఈ వీడియోలో ఏంటంటే చాలా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం కదా ఇప్పటివరకు మనం. ది సెకండ్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ది క్వశ్చన్స్, సమ్ మోర్ క్వశ్చన్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 - x² బై 1 + x² ఇంటూ dx. సో 1 - x² బై 1 + x² ఇంటూ dx అని ఇచ్చాడు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 - x² బై 1 + x² ఇంటూ dx ఇచ్చాడు కదా. సో దీన్ని నేను ఎలా రాసుకుంటున్నానంటే 1 + x² మైనస్ 2x² అని రాస్తున్నా బై 1 + x² ఇంటూ 1 + x² ఇంటూ dx. ఓకే, ఇలా రాయడం వల్ల ఏంటంటే 1 + x² అనే కింద 1 + x² ఉంది కాబట్టి నేను ఇలా రాసా. సో ఈ 1 - x²ని ఐ హ్యావ్ రిటర్న్ యాజ్ 1 + x² మైనస్ 2x². అప్పుడు ఏమవుతుంది, 1 + x² మైనస్ 2x² ఈజ్ నథింగ్ బట్ 1 - x² మిగులుతుంది మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో 1 + x² బై 1 + x² అంటే ఎంత, 1. సో 1 కదా. ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ x² బై 1 + x² ఇంటూ dx. 1 + x² ఇంటూ dx. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1 అంటే ఇంటిగ్రల్ 1 dx. 1 dx అంటే ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1 dx ఇస్ నథింగ్ బట్ x మైనస్. సో ఇప్పుడు ఇంకా ఏమున్నాయి మనకి, 2x² బై అలాగే 1 + x² అనేది ఉంది మనకి. ఓకే, x² బై, సో ఈ x²ని ఎలా రాయొచ్చు, 1 + x² మైనస్ 1 అని రాయొచ్చు కదా. సో 1 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ x² మిగులుతుంది. మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 + x² మైనస్ 1 బై 1 + x². ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నా. x మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dx మైనస్ 2 మొత్తానికి ఉంది కదా. సో 2 మొత్తానికి ఉంది, 2 మల్టిప్లికేషన్ అనేది మొత్తానికి ఉంది. ఓకేనా, ఇంటిగ్రల్ dx మైనస్ 1 బై ఇంటిగ్రల్ ఆఫ్ 1 + x². సో ఇది మనకి మిగిలింది. సో ఇంటిగ్రల్ మళ్ళీ ఏంటి, ఇంటిగ్రల్ x మైనస్ ఇంటిగ్రల్ dx అంటే xే. సో ఇంటిగ్రల్ dx అంటే x మైనస్ 2x. సో x మైనస్ 2x ప్లస్, సో 1 + x² అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ x. మీకు కానీ ఐడియా ఉంటుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ x అనమాట. ఓకే, ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇట్. x మైనస్ 2 ఇంటూ 2x కదా ప్లస్ 2 ఇంటూ, సో ఇదేంటిది 1, దీన్ని ఎలా రాయొచ్చు అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x ఫార్ములా అది. సో tan ఇన్వర్స్ ఆఫ్ x అనమాట. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ప్లస్ అదే సారీ రాశాను కదా ప్లస్. ఓకే, ప్లస్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ x. సో ఇది ఇట్ ఈస్ ఇండెఫినెట్ కాబట్టి మనకి c అనేది వస్తుంది. సో x మైనస్ 2x అంటే మైనస్ x ప్లస్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ c. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఎస్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 1 ప్లస్ రూట్ ఓవర్ 1 + e⁴x ఇంటూ d ఇంటూ e⁴x ఇచ్చాడు. సో ఇది మనం ఎలా రాయొచ్చు అంటే కన్సిడర్ ఏం చేసుకోవచ్చు అంటే e⁴x ఈజ్ ఈక్వల్ టు, సో e⁴x ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకోవచ్చు. లేదంటే ఈ బ్రాకెట్లో మొత్తం ఉన్నది కదా, దీని మొత్తాన్ని ఏంటంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ t. సో t ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 1 + e⁴x అని తీసుకుందాం. సో అప్పుడు dt ఏమవుతుంది, dt ఈజ్ ఈక్వల్ టు 1కి ఏముండదు కాబట్టి e⁴xకి ఇంటిగ్రేషన్ e⁴x మిగులుతుంది. ఓకే, dt ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాసేస్తున్నాను. సో dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, dt ఈజ్ ఈక్వల్ టు e⁴x. ఓకే, ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం మనం, అది అందులో. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ dx ఉంటుంది. ఓకే, ఎలాగో ఉంటుంది కదా, కామన్ కానీ రాయలేదు. ఓకే, 1 + e⁴x dt ఈజ్ ఈక్వల్ టు e⁴x. ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో d ఇంటూ e⁴x ఇంటూ dx. సో d ఇంటూ e⁴x dx, సారీ. సో dt ఈజ్ ఈక్వల్ టు e⁴x dx. సో e⁴x dx ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం, dt అని రాయొచ్చు. సో దీని ప్లేస్లో √t అని రాయొచ్చు. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ dt బై √t, ఇంటిగ్రల్ ఆఫ్ dt బై √t. ఓకే, √t. ఇప్పుడు ఏంటి, 1/√t అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఆఫ్ dt బై t⁴1/2 కదా. సో t⁴1/2. సో x⁴n కి ఇంటిగ్రేషన్ ఏంటి, n ఇంటూ x⁴n మైనస్ 1. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, t⁴1/2 బై 1/2 ప్లస్ c. సో t⁴1/2 బై 1/2 ప్లస్ c. t వాల్యూ ఎంత అనుకున్నాం మనం, 1 + e⁴x అనుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది ఇది, సో కింద ఉన్న 2 పైకి వెళ్తే 2 ఇంటూ
రూట్ ఓవర్ అంటే 1/2 కదా, 1/2 అంటే నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ వాల్యూ అంతా 1 power x plus c. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, sin x ప్లస్ 8 cos x బై 2 sin x ప్లస్ 3 cos x. సో sin x cos x ఇలాంటి ఫామ్లో ఎప్పుడైనా ఉంటే మీకు ఒక ఫామ్ గుర్తు రావాలి. ఏంటంటే అది ఇంటిగ్రల్ ఆఫ్ p sin x ప్లస్ q cos x, ఇంటిగ్రల్ ఆఫ్ p sin x ప్లస్ q cos x బై a sin x ప్లస్ b cos x. సో ఈ ఫార్ములా మీరు రెజ్యూమ్ చేసుకోవాలి. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఎట్ సింగిల్ గ్లాన్స్ అని మీకు తేలిపోతుంది. సో దీని ఫార్ములా ఏంటంటే ax ప్లస్ b log a sin ప్లస్ b cos x ప్లస్ c. సో ఇది దానికి ఫార్ములా అనమాట. సో ax ప్లస్ b log a sin x ప్లస్ b cos x అనేది దానికి ఫార్ములా. ఓకే, సింపుల్గా ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకేనా, ఏ వాల్యూ తెలుసు కదా ఎంత, దీంతో కంపేర్ చేయడమే. p వాల్యూ ఇస్ 1, q వాల్యూ ఇస్ 8, a వాల్యూ ఇస్ 2, b వాల్యూ ఇస్ 3. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏంటంటే ఈజీగా మీకు 2x. సో ఆన్సర్ ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. ax అంటే a ఈజ్ ఈక్వల్ టు 2 కదా, సో 2x ప్లస్ b అంటే 1, సో లాగ్ ఆఫ్ a sin x అంటే 2 sin x ప్లస్ b అంటే, సో ఒక నిమిషం, ఎస్ p sin x ప్లస్, సో ఉంది కదా మనకి ax ప్లస్ b log a sin x ప్లస్ b cos x. సో a sin x అంటే ఎంత, a sin x ఇస్ నథింగ్ బట్ 2 sin x ప్లస్ b cos x అంటే 3 cos x. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, b అంటే ఇది స్మాల్ b, ఇది పెద్ద b, క్యాపిటల్ b. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దెన్ ఏంటంటే లాగ్ ఆఫ్ 3 cos x ప్లస్ c, సింపుల్గా ఇదే. సో ఈ b వాల్యూ అండ్ ఈ లార్జర్ a వాల్యూ ఉంది కదా, సో ఇవి స్మాల్ b వాల్యూస్. మరి a వాల్యూ b వాల్యూ ఎలా వచ్చింది అంటే, a వాల్యూ b వాల్యూ ఎలా వస్తుందంటే క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు AP ప్లస్ BQ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది క్యాపిటల్ A ఫార్ములా. క్యాపిటల్ B ఫార్ములా ఏంటంటే AQ మైనస్ BP బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏ వాల్యూ అనేది 2 వచ్చింది, క్యాపిటల్ A వాల్యూ, క్యాపిటల్ B వాల్యూ అనేది 1 వచ్చింది. సో ఆ ప్లేస్లో 2 and 1 అలా వేసాను, ఇక్కడ 1 అనేది. సో ఇవి స్మాల్ a అండ్ స్మాల్ b అనమాట. ఓకేనా, ఈ ఫార్ములా అనేది గుర్తుంచుకుంటే మీకు సమ్ అనేది 2 secondsలో అయిపోతుంది, లేకపోతే మాత్రం చాలా కష్టం. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు ముందే రెడీ చేసుకుని వెళ్ళాలి, చదువుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ dx బై cot ఆఫ్ h ఆఫ్ x బై 2. సో h ఆఫ్ x బై 2 అని ఇచ్చాడు. సో సింపుల్గా చేయొచ్చు కదా. సో ఇంటిగ్రల్ ఆఫ్ dx బై cot h ఆఫ్ x బై 2. ఓకే, సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని, ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ sin h ఆఫ్ x బై 2 బై cos h ఆఫ్ x బై 2 ఇంటూ dx. సో ఇంటూ dx. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇలా రాసుకున్నానంటే నేను t అనుకుంటున్నా, అంటే cos h ఆఫ్ x బై 2ని t అనుకుంటున్నా. cos h ఆఫ్ x బై 2 t అనుకుంటే ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా dt ఏమవుతుంది, dt ఈజ్ ఈక్వల్ టు sin h ఆఫ్ x బై 2 అవుతుంది. సో dt ఈజ్ ఈక్వల్ టు sin h ఆఫ్ x బై 2 ఇంటూ dx అవుతుంది. సో అంతే, ఇక పైన సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే సింప్లీ యూ విల్ గెట్ ఎస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2 ఇంటూ dt బై t. సో ఇది మనకు మిగులుతుంది. ఓకే, సో t ఈజ్ ఈక్వల్ టు cos h ఆఫ్ x బై 2 అనుకున్నాం కాబట్టి ఆల్రెడీ. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే sin x బై 2 ఇంటూ dx ప్లేస్లో ఏం రాసుకున్నాను నేను అంటే ఇంకో మళ్ళీ ఇంటూ 2 వస్తుంది, బికాస్ ఇంటిగ్రేషన్లో ఏంటంటే x బై 2 కూడా ఇంటిగ్రేషన్ ఉంటుంది, x బై 2కి ఇంటిగ్రేషన్ 2 అనమాట. సో 2 ఇంటూ dt అని వస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, లేకపోతే ఒకసారి మళ్ళీ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇది t అనుకున్నా, సో అప్పుడు dt ఏమవుతుంది, dt ఈజ్ ఈక్వల్ టు sin h ఆఫ్ x బై 2 ఇంటూ sin h ఆఫ్ x బై 2 ఇంటూ dx. ఓకే, సో ఈ dx 2 ఇంటూ sin h ఆఫ్ x ప్లేస్లో ఏంటంటే నేను రాసుకున్నాను 2 ఇంటూ dt అని రాసుకున్నా. ఓకే, 2 ఇంటూ dt బై t. సో ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ 1/t ఫార్ములా ఏంటి, log t, అంతే కదా. సో 2 ఇంటూ log t ప్లస్ c. సో t వాల్యూ ఏమనుకున్నాం మనం, t వాల్యూని మనం ఏమైనా అజ్యూమ్ చేసుకున్నాం, t వాల్యూ ఇస్ cos h ఆఫ్ x బై 2 అనుకున్నాం. ఓకే, ప్లస్ c. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2 ఇంటూ డిఎక్స్. ఇది ఇచ్చాడు మనకి. ఇది చూడగానే మనకు సైన్ ఫార్ములాస్ కాస్ అందులోకి వెళ్ళిపోవాలి. థాట్ అనేది మనకి సైన్ అండ్ కాస్ ఆర్ ఆప్షన్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది, లేకపోతే ఓకే. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ హోల్ పవర్ ఆఫ్ అది వచ్చింది కదా. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నా అంటే సైన్ థీటా అనుకుంటున్నా. ఎందుకు సైన్ థీటా అనుకుంటున్నా అంటే 1 మైనస్ సైన్ థీటా ఏమవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, కాస్ స్క్వేర్ థీటా అయిపోతుంది అంతే కదా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. కాస్ స్క్వేర్ థీటా హోల్ పవర్ ఆఫ్ 3/2 అంటే కాస్ క్యూబ్ థీటా అయిపోతుంది డైరెక్ట్గా. సో సింప్లిఫై చేయడం ఈజీ. అందుకని నేను ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అనుకున్నాను, లేదంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అని కూడా అనుకోవచ్చు. అప్పుడు కూడా కొంచెం సింప్లిఫై అవుతుంది. అప్పుడు డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కాస్ థీటా డి థీటా. సో డిఎక్స్ ఈక్వల్ టు కాస్ థీటా డి థీటా. సో డిఎక్స్ ప్లేస్లో నేను కాస్ థీటా డి థీటా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఎస్, ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్. డిఎక్స్ ప్లేస్లో ఏంటంటే కాస్ థీటా డి థీటా సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, కాస్ థీటా డి థీటా బై కింద ఏం మిగులుతుంది, కింద 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా హోల్ పవర్ ఆఫ్ 3/2 ఉంది. సో ఇటు క్యాన్సిల్ అయితే కాస్ క్యూబ్ థీటా మిగులుతుంది. ఓకే, ఇంటిగ్రల్ కాస్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా, సో కాస్ క్యూబ్ థీటా. సో కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, డి థీటా బై కాస్ స్క్వేర్ థీటా మిగులుతుంది. ఓకే, 1 కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటి, సీకెండ్ స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా. ఓకే, సీకెండ్ స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సీకెండ్ స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా. సీకెండ్ స్క్వేర్కి ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ టాన్ థీటా. సో టాన్ థీటా ప్లస్ సి. సో మనం ఏమనుకున్నాం, థీటా అంటే ఎక్స్ అంటే ఏమనుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అనుకున్నాం. కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే టాన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అప్పుడు, ఎక్స్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. సో సింపుల్గా ఇదనమాట. ఆర్ మీరు ఇక్కడ దాకా చేసుకునే ఆప్షన్స్ బట్టి, సో ఆప్షన్స్లో మ్యాక్సిమం ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది మీకు. ఎక్స్లో ఇస్తే ఎక్స్లో వస్తుంది, థీటాలో ఉంటే థీటాలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు. సో ఇంటిగ్రల్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్ అన్నాడు. సో మనం సింపుల్గా ఏం చేసుకోవచ్చు, యూ ఈజ్ ఈక్వల్ టు యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని తీసుకుంటాం. సో తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, డియూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఓకే. సో డియూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/x. సో లాగ్ ఎక్స్కి ఏంటి డిఫరెన్షియేషన్ 1/x ఇంటూ డిఎక్స్. సో 1/x ఇంటూ డిఎక్స్ కదా. సో ఇప్పుడు ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు జస్ట్ ఇది ఏంటంటే లాగ్ ఎక్స్ ఇంటూ 1 యూవీ మోడల్ అంతే, యూవీ మోడల్. సో లాగ్ ఎక్స్ ఇంటూ 1 లాగా, యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, వి ఈజ్ ఈక్వల్ టు 1. సో అలా తీసుకొని చేయాలన్నమాట. యూ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ డియూ బై డిఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ వి డిఎక్స్, అదే కదా ఫార్ములా మనకి. సో అలాగా మనం చేయాలి. ఇందులో యూ ఏంటి, లాగ్ ఎక్స్, బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే, సింపుల్ కదా. ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ యూ అంటే ఏంటి, మనం ఏమనుకున్నాం, యూ అంటే లాగ్ ఎక్స్ అనుకున్నాం. సో లాగ్ ఎక్స్ ఇంటూ యూ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ వీడిఎక్స్. ఇంటిగ్రల్ వీడిఎక్స్ అంటే ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్. సో ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డియూ బై డిఎక్స్. సో డియూ బై డిఎక్స్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ సో లాగ్ ఎక్స్. సో ఏమవుతుంది అప్పుడు 1/x ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ విడియు మళ్ళీ. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ మిగులుతుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ అంటే మళ్ళీ ఎక్స్. సో ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఈస్ ది ఆన్సర్. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π రూట్ ఓవర్ ఏంటి 2 + 2 cos x dx ఇచ్చాడు. సో ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు మనం దీన్ని సింపుల్గా 2 కామన్ తీసుకోవచ్చుగా, 2 × 1 + cos x. సో దీనికి హోల్ రూట్ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 1 + cos x ఫార్ములా ఏంటి, 2 cos² x/2, 2 cos² x/2. ఓకే, స్క్వేర్ రూట్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, cos² x/2 కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 × 2 4. సో 4 అనేది రూట్లోంచి వస్తే 2.
సో రూట్ బయటికి తీసేస్తున్నాం. సో 2 cos x/2 మిగులుతుంది. సో స్క్వేర్ రూట్ తీసేస్తే ఓకే 2 cos x/2. ఇప్పుడు ఏమన్నాడు మనకి క్వశ్చన్ ఏమడిగాడు, ఇంటిగ్రల్ 0 to π అన్నాడు. సో ఇప్పుడు మనం పై వాల్యూ లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే లిమిట్స్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π 2 into cos x/2 dx. ఓకే cos xకి ఏంటి డిఫరెంట్ ఇంటిగ్రేషన్ సైన్. సో 2 into sin x/2 by 1/2 sin x/2 by 1/2 ఇంటిగ్రల్ 0 to π. ఓకే సో ఈ 2 పైకి వెళ్తే 4 అవుతుంది. సో 4 into సో sin π/2 మైనస్ sin 0 sin π/2 అంటే sin 90 sin 90 is 1 sin minus sin 0 is 0. ఓకే sin 4 into 1 minus 0. సో ఆన్సర్ is 4 అనమాట. ఓకే ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 sin ఇన్వర్స్ ఆఫ్ x dx. సో ఇంటిగ్రల్ ఆఫ్ సో ఇది ఆల్రెడీ మనం చేసాం sin ఇన్వర్స్ ఆఫ్ x into x dx. ఓకే సో యూవీ మోడల్లో చేయాలి మళ్ళీ సేమ్, కాకపోతే మనం ఆల్రెడీ చేసాం ఈ మోడల్. కాకపోతే ఏంటంటే మనం అప్పుడు లిమిట్స్ పెట్టలేదు, ఇప్పుడు లిమిట్స్ అనేది ఇచ్చాడనమాట మనకి. ఓకే ఇక్కడ ఏం లేదు, సింపుల్గా చెప్పేస్తాను, మళ్ళీ ఎందుకు సాల్వ్ చేయడం. u ఈజ్ ఈక్వల్ టు x అని తీసుకోండి, v ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ x అని తీసుకోండి. సో మనకి ఫార్ములా తెలుసు కదా, u ఇంటూ ఇంటిగ్రల్ v, u ఇంటూ ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్. ఓకే ఇంటిగ్రల్ యూవీకి ఫార్ములా ఏంటి, u ఇంటూ ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ du బై dx ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ v dx. సో ఇదే కదా ఫార్ములా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే అంతే. తర్వాత లాస్ట్లో లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి, 0 to 1 లిమిట్స్ అనేది యాడ్ చేయాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 secant square x by 1 plus tan square 1 plus tan x whole square dx. సో లాస్ట్ క్వశ్చన్ అయితే secant square x by ఉంది కదా, ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకే మనకి ఎలాగో సీకెంట్ మనకి ఇక్కడ ఏముంది, కింద బ్రాకెట్లో 1 plus tan x ఉంది. సో 1 plus tan x ఈజ్ ఈక్వల్ టు t అనుకుందాం. సో dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x is secant square x into dx. ఓకే ఇప్పుడు ఈ secant square x dxలో ఏం పెట్టచ్చు, dt అని రాసుకోవచ్చు. సో dt ఇంటిగ్రల్ ఆఫ్ సో ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 ఉంది కదా, మరి 0 to π/4ని కూడా ఇన్ టర్మ్స్లోకి మార్చుకోవాలి కదా. ఓకే ఇంటిగ్రల్ మనం ఏమనుకున్నాం, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 కదా. సో tan 0 ఎంత, ఓకే సింప్లీ మనం అలా చేసుకోవచ్చు. ఓకే లేదంటే అలా ఉంచేసుకున్నా ఓకే. సో 1 plus tan x ఈజ్ ఈక్వల్ టు t కదా. సో లిమిట్స్ కూడా మనం ఫైండ్ చేయాలి. సో ఏమి ఇచ్చాడు మనకి, x వాల్యూ, x లిమిట్స్ 0 to π/4 ఇచ్చాడు. సో x వాల్యూ 0 పెట్టుకోండి. సో x వాల్యూ 0 పెట్టుకుంటే tan 0 0, అప్పుడు t ఈక్వల్ టు 1 వస్తుంది. అలాగే x వాల్యూ π/4 పెట్టుకుంటే ఏమొస్తుంది మనకి, π/4 పెట్టుకుంటే π/4 tan π/4 1 కాబట్టి 1 plus 2 వస్తుంది. ఓకే ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 సో dt బై t స్క్వేర్ సో dt బై t స్క్వేర్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ ఆఫ్ n ఇంటూ n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు t పవర్ ఆఫ్ -1 బై -1 ఇన్ బిట్వీన్ ది లిమిట్స్ 1 to 2. సో ఏమవుతుంది, మైనస్ ఆఫ్ 1/t అంటే t పవర్ ఆఫ్ -1 అంటే 1/t కదా ఇది. ఓకే మైనస్ ఆఫ్ 1/2 మైనస్ 1 1/2 మైనస్ 1 మైనస్ 1/2 సో ప్లస్ 1/2 ఇస్ ది ఆన్సర్. ఓకే సో ఈ వీడియోకి చాలు, నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని సమ్స్ తీసుకొని వద్దాం. ఓకే థ్యాంక్ యూ.